జూలై 24న చంద్రుడు కర్కాటక రాశిలో అస్తమిస్తున్నాడు. ఈ అస్తమయం కర్కాటక, సింహ, కన్య రాసుల వారికి అనేక శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాసుల వారికి ఏ విధమైన లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. చంద్రుడు జూలై 24న ఉదయం తెల్లవారుజాము 4:44కి అస్తమిస్తాడు. జూలై 26 రాత్రి ఉదయం 8:04కి ఉదయిస్తాడు. చంద్రుడు అస్తమించే సమయంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అస్తమించే ముందు మిథున రాశిలో ఉండి, మళ్లీ ఉదయించినప్పుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 24 ఉదయం 11:02 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి, జూలై 26 మధ్యాహ్నం తెల్లవారుజాము 4:09 వరకు ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు ఎక్కువగా కర్కాటక రాశిలో ఉంటాడు. అలాంటి సమయంలో కర్కాటక రాశి వారికి అనేక లాభాలు ఉంటాయి. కర్కాటక రాశితో పాటు మరో 2 రాసులకు ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. కర్కాటక రాశిలో చంద్రుడు అస్తమయం. ఈ 3 రాసుల వారికి శుభప్రదం. కర్కాటక రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. చంద్రుడు కర్కాటక రాశిలో అస్తమించడం వలన ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. పని ప్రదేశంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. చంద్రుడు అస్తమించడం ఈ రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి మానసిక శాంతి కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కూడా ఉపశమనం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ప్రేమానురాగాలు ఉంటాయి. శుభవార్తలు అందుకుంటారు. సింహరాశి వారికి చంద్రుని అస్తమయం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వృద్ధులకు కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ రాశి వారిలో కొత్త శక్తి ఏర్పడుతుంది. ఉద్యోగం చేసేవారు పనిలో విజయాన్ని సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. కన్య రాశి వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. ఈ రాశి వారి సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వివాహితులు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. జూలై 24 తర్వాత పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకు కంటే బావుంటుంది. సొంత వ్యాపారాన్ని నడుపుతున్న వారికి ఈ సమయం కొత్త అవకాశాలు ఇస్తుంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ రాశిఫలాలు సాధారణ సూచనలే. నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. అందరికీ శుభం కలుగుగాక.